హాయ్, ఇప్పుడు శ్రీశైలం క్షేత్రపాలకుడైనటువంటి వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. దాన్ని బయలు వీరభద్ర స్వామి అంటారు. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల విగ్రహానికి గుడి సపరేట్ గా మొత్తం కవర్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఓపెన్ ఎయిర్ లో ఉంటాడు స్వామి, అందుకే బయలు వీరభద్ర స్వామి అంటారు. చూడండి ఒకసారి. ఈ గుడిని ఫైండ్ అవుట్ చేయడం మరీ అంత కష్టం కాదు, అలాని మరీ సులభము కాదు. ఈ గుడికి రావాలంటే మీకు స్ట్రైట్గా కనిపించకపోతే ఆరోగ్య కేంద్రం గురించి అడగండి. ఆరోగ్య కేంద్రం దగ్గర నుంచి మీకు ఈజీగా కనిపిస్తుంది. శ్రీశైలంలో వాహన పూజకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది శ్రీశైల క్షేత్రపాలకుడైనటువంటి వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గరే చేస్తారు. దానికి సంబంధించిన టికెట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అది ఎవరికి ఒక్కరికి ఉపయోగపడినా కూడా మంచిదే కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడా పెడుతున్నాను. ఈ టికెట్ ఇచ్చే ప్లేస్ కూడా కరెక్ట్గా వీరభద్ర స్వామి టెంపుల్కి పక్కనే ఉంది. ఇదిగోండి, చూడొచ్చు మీరు. రండి. ఈ వీరభద్ర స్వామి ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా రక్త సంబంధమైనటువంటి ఎటువంటి వ్యాధులున్నా కూడా స్వామి దగ్గర 41 రోజులు దీక్షగా పూజ చేయగలిగితే, అతన్ని తలుచుకోగలిగితే, ధ్యానించగలిగితే 41 రోజుల్లో ఎలాంటి రక్త సంబంధమైన వ్యాధులైనా కూడా పోతాయి అని చెప్పి చెప్తారన్నమాట. అలా చాలా మందికి జరిగిందని కూడా చెప్తారు. వెళ్ళి చూసేద్దాం వచ్చేసి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ శ్రీ బయలు వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఐ విల్ షో యూ దిస్. ఇది 360 డిగ్రీస్ వ్యూ అన్నమాట బయలు వీరభద్ర స్వామి దగ్గర. ఈ వీరభద్ర స్వామికి పైనుంచి రూఫ్ టాప్ కానీ గోడలు కానీ ఉండవు. ఎందుకంటే స్వామి క్షేత్రపాలకుడు అన్నమాట. క్షేత్రపాలకుడు అన్నప్పుడు 24 గంటలు కూడా క్షేత్రాన్ని సంరక్షిస్తూ ఉండాలి కాబట్టి గోడలు, రూఫ్ టాప్ ఇట్లాంటివన్నీ కూడా నిర్బంధాల లాగా ఉంటాయి. కాబట్టి ఆ స్వామికి సంబంధించిన ఈ గుడికి ఎలాంటి గోడలు కానీ రూఫ్ టాప్ కానీ కట్టలేదు. చాలా అందంగా ఉన్నారు స్వామి, మీకు చూపిస్తున్నాను. చాలా అందంగా ఉన్నారు, చాలా గంభీరంగా ఉన్నారు. ఎంతో మందికి రక్త సంబంధమైనటువంటి వ్యాధులు నయం చేసినటువంటి స్వామి, ఎంతో మందిని కాపాడినటువంటి స్వామి.